శ్రీ వై కృష్ణమూర్తి గారు 1/6/1959న ధర్మపురంలో జన్మించారు. వారు ఎస్ఎస్సి పూర్తి చేశారు. వారు తపాలా శాఖలో 1/6/1981లో విధులు చేపట్టి సుమారు 42 ఏళ్ల సుదీర్ఘకాలం సేవలందించి 31/5/2024న గార్లదిన్న ఎస్ఓ డాక్ సేవక్గా పదవి విరమణగుచున్నారు. వారు తమ కుటుంబ సభ్యులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని తపాలా శాఖ ఆశిస్తుంది. హలో సార్, నమస్తే. నేను వై కృష్ణమూర్తి. నేను గార్లదిన్న ఎస్ఓనందు 2003 35వ నెల నుంచి ప్యాకర్గా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఇంతవరకు నాకు ఎటువంటి రిమార్కులు వేసుకునేది కానీ ఏం లేవు. నేను ఈ డిపార్ట్మెంట్కు 1/6/1921న పుత్తూరు ఎస్ఓనందు దిగోపల్లి దిగువన పనిచేసినాను. అక్కడ పోస్ట్ అబాలిష్ అయినందున నేను ఇక్కడ ప్యాకర్గా 2003 35 నుంచి పనిచేస్తున్నాను. నాకు 31/5/2024 65 సంవత్సరం నిండుటచే నేను రిటైర్ కాబోతున్నాను. నాకు కావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లన్నీ తొందరగా ఇప్పించవలసిందిగా వస్తున్నాను. మరియు నేను ఎంతోమంది 43 సంవత్సరాల సర్వీస్ నందు ఏ ఐపీఓ నుంచి కానీ ఏ ఎస్పీ నుంచి కానీ ఎటువంటి రిమార్కులు లేకుండా పనిచేస్తున్నాను. అందువల్ల దయచేసి నా యందు డిపార్ట్మెంట్ వారు సహకరించి నాకు కావాల్సిన బెనిఫిట్స్ను ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. హలో, నమస్కారం. నా పేరు రియాజ్. నేను జమ్మల్దిన్న బీఓ గార్లదిన్న ఎస్ఓ కింద పనిచేస్తున్నాను. గార్లదిన్న ప్యాకర్గా వై కృష్ణమూర్తి గారు 31/5/2024 రిటైర్ అవుతున్నారు. ఆయన మా ఎస్ఓనందు చాలా నిర్విఘ్నంగా చాలా సక్సెస్ఫుల్గా ఆయన తన సేవలను అందించారు. ఆయన పుత్తూరు ఎస్ఓలో ఈడీగా తన ఈ జీడీఎస్గా ప్రయాణాన్ని ప్రారంభించి ఉద్యోగం చేపట్టి అక్కడి నుంచి మళ్ళీ 2003లో మా గార్లదిన్న ఎస్ఓ ప్యాకర్గా రావడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుంచి చాలా చక్కగా చాలా నేర్పుతో తన సేవలను ఈ గ్రామానికి మన ఎస్ఓకి మా తోటి ఉద్యోగులందరికీ అందించారు. ఆయన తదనంతరం తన పదవి విరమణ తర్వాత కూడా ఆరోగ్యాలతో చాలా సంతోషంగా తన లైఫ్ రన్ చేయాలని నేను కోరుచున్నాను. ధన్యవాదాలు. నాగభూషణ స్వామి, పోస్టల్ అసిస్టెంట్, గార్లదిన్న ఎస్ఓ, అకౌంట్ విత్ అనంతపురం ఎస్ఓ. ఈరోజు ముఖ్యంగా తెలిపే విషయం ఏమంటే, ఇక్కడ గార్లదిన్న ఎస్ఓ నందు పనిచేస్తున్నటువంటి ప్యాకర్గా పనిచేస్తున్నటువంటి వై కృష్ణమూర్తి గారు 31/5/2024 రిటైర్డ్ కాబోతున్నారు. ఈయన పుత్తూరు ఎస్ఓ నుండి గార్లదిన్నకు 30/5/2023 ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఉన్నారు. అప్పటి నుంచి తన సేవలను నిరాటకంగా కొనసాగిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా తప్పనిసరిగా బ్యాగులు తీసుకోవడము, బ్యాగులు వేయడము, అకౌంట్లు టైం సరిగా కట్టడము, వచ్చిన వారందరికీ గ్రామంలో కౌంటర్కి వచ్చిన వారందరికీ తన సేవలు నిర్విఘ్నంగా కొనసాగించి ఉన్నారు. గ్రామంలో అందరికీ చాలా సుపరిచితుడిగా ఉండి తన సేవలు కొనసాగించారు. అందుకు గాను తన రిటైర్మెంట్ తర్వాత తన శేష జీవితాన్ని భగవంతుని కృపా కటాక్షాలతో ఆనందంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Postal Department wishes you a happy retirement.